Hello everyone, welcome back to Boutique Style Cutting, Stitching and Finishing series. Here is the part 2. పార్ట్ 1 అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాం. ఎవరైనా చూడకపోతే చూడండి. పార్ట్ 2 వచ్చేసి బ్యాక్ నెక్ మార్కింగ్, కటింగ్ అండ్ ఫ్రంట్ నెక్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో బ్యాక్ నెక్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ నెక్ లాగే మనం మార్క్ చేసుకోవాలి. కాకపోతే షోల్డర్ వచ్చేసి మనం నెక్ డీప్ బ్యాక్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో దానికి ఏంటంటే రెడీ షోల్డర్ వచ్చేసి మనం 2.75 ఇంచెస్ తీసుకుంటాం. కాబట్టి షోల్డర్లో నుంచి -2.5 ఇంచెస్ అనేది చేసి దాన్ని డివైడెడ్ బై 2 చేసింది వచ్చింది మార్క్ చేయాలి. సో నేను అలా చేస్తే నాకు 5.3 అనేది వచ్చింది. సో నేను అది మార్క్ చేశాను. మార్క్ చేసిన తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, రెడీ షోల్డర్ వచ్చేసి నాకు 2.75 ఇంచెస్, ఎక్స్ట్రా ఖర్చుకు 1 ఇంచ్ కలిపితే 3.75 ఇంచెస్ అనేది రెడీ షోల్డర్ కావాలి. సో మిగతాదంతా సేమే. ఆర్మ్ డౌన్ కూడా ఫ్రంట్ నెక్ లాగే మార్క్ చేసేసుకోవాలి. చెస్ట్, వేస్ట్, హిప్ అంతా కూడా మనం ఫ్రంట్ పార్ట్ ఎలాగ మార్క్ చేసుకున్నామో అలాగే మార్క్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఆర్మ్ రౌండ్కి రౌండ్ తిరిగే దగ్గర మనం ఫ్రంట్ నెక్కి 1.25 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాం కదా. సో బ్యాక్ నెక్ వచ్చేసి 1.5 అంటే 1.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్కి ఫోల్డ్ చేసి కర్వ్ స్కేల్ యూస్ చేసి ఇలాగా ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. అండ్ నెక్ వచ్చేసి నేను డీప్ 8 ఇంచెస్ తీసుకుంటున్నానని చెప్పాను కదా. సో 8 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్ విడ్త్ పైన 2 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో కిందకు వచ్చేటప్పటికి మనం 2.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలా ఒక బాక్స్ కింద ఏంటంటే డ్రా చేసుకొని అందులో మనం షేప్ అనేది కర్వ్ స్కేల్ యూస్ చేసి రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. సో ఈ ఫార్ములాస్, చార్ట్స్ అన్నీ యూజ్ చేసి మనం బొటిక్ స్టైల్లో కటింగ్, స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. సో పైనుంచి ఏంటంటే ఒక 0.5 అనేది ఫ్రంట్ నెక్కి తీసుకున్నాం కదా. ఇక్కడ 0.75 మార్క్ చేసి షోల్డర్లోకి డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవడమే. సో ఇదండి మార్కింగ్ ఓవరాల్. సో దీన్ని ఏంటంటే కట్ చేసుకున్న తర్వాత నేను మెయిన్ పార్ట్ రైట్ సైడ్ ప్లేస్ చేసి దాని మీద ఏంటంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ స్టిచ్ అనేది వేస్తున్నాను. సో ఈ స్టిచ్చింగ్ కూడా బొటిక్ లెవెల్ స్టిచ్చింగేనండి. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారని అంటే ఈ సిరీస్ అంతట్లో మీకు ఈజీగా బిగినర్స్ నుంచి మనకి ఎలా నేర్చుకోవచ్చు, ఈజీగా స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఫాలో అయ్యి మొత్తం వీడియోస్ అన్నీ చెక్ చేయండి మన ఛానల్లో. సో ఇలా ఏంటంటే షేప్ కోసం చిన్న చిన్న టక్స్ అనేవి ఇవ్వాలి. సో అక్కడ కర్వ్ తిరిగే దగ్గర మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా మనం కట్ అనేది లోపలికి ఇవ్వాలి. అప్పుడే మనకి టర్న్ అవుతుంది. సో ఇప్పుడు కట్స్ అనేవి ఇలా ఇచ్చిన తర్వాత దీన్ని టర్న్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడేలా అనేది మనం స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకూడదు, ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద అనేది స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ మనం స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చాం కదా. సో రౌండ్ అనేది ఎక్కడి వరకు తిరుగుతుందో అక్కడ వరకే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద అనేది స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. సో యాజ్ ఇట్ ఈజ్ ఇటువైపు కూడా నేను అలాగే స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేసిన తర్వాత మనం టర్న్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ వేసేసుకోవడమే. స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి. అంతేనండి. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండ్ ఓవరాల్ టాప్ అనేది స్టిచ్చింగ్ అనేది పార్ట్స్ వైజ్ నేను నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.